హలో రాజు. అన్న ఒకసారి ఇంటికి రావారా? ఇంటికా? ఎందుకే? కొంచెం మాట్లాడేది ఉందిరా. అవునా, సరే అన్న వస్తాను. సరే తొందరరా. సరే. ఏంటిదన్న ఎందుకు రమ్మంది? అరే తమ్మి, నువ్వేం చెప్తావు నాకు తెలియదు. కత్తి లాంటి ఫిగర్ మాట్లాడు. చూస్తేనే పానం అంతా అంగడంగానే కావాలి. అది ముచ్చట. ఫిగరా? ఇప్పటికిప్పుడు మంచి ఫిగర్ అంటే ఒక ఆమె ఉంది, ఫోన్ చేస్తావు. హలో మౌనిక. రాజు చెప్పు. ఇగో నీతో కొంచెం పని పడ్డది, బస్ స్టాండ్ కాడికి రా, నేను తీసుకుపోతా. కస్టమర్ మంచోడేనా? నెంబరే కస్టమరు, నీకు ఎన్ని పైసలు ఉంటే అన్ని పైసలు ఇస్తాను. ఓకే సరే వస్తున్నా. సరే తొందరగా అన్న. రమ్మన్నా అత్తందట. అత్తందట్నా? అయితే పోయి తీసుకురా పో. పైసల విషయం అసలు తగ్గేదే లేదు. సరే అన్న, తీసుకొస్తా. హాయ్ రాజు. హాయ్ మౌనిక, దా కూర్చో. సరే. మౌనిక, తన నా ఫ్రెండ్ పవన్, ఈ రోజు తనతోటే ఉంటుంది. పేమెంట్ గురించి అయితే చెప్పినావు కదా. ఆల్రెడీ చెప్పిన ప్రాబ్లం ఏమి ఉండదు. నువ్వు లోపలికి పో, నీకు పేమెంట్ బరాబర్ ఉంటుంది. పో నాకు. దా మౌనిక. కూర్చో మౌనిక. ఇవన్నీ కాదు కానీ తినడానికి ఏమన్నా ఉందా? బాగా ఆకలి అవుతోంది. అబ్బా ఏం లేదు కదా, వంట చేద్దామని ఇప్పుడే చిక్కుడు చేస్తానా, మీరు వచ్చిర్రు. సరే ఇద్దరం కలిసి చించుదాం. కడుపు నిండా. సరేనండి.
మాట్లాడతా. హలో అక్క, చెప్పక్క. అవునా, సరే అక్క. బాగున్నక్క. సారీ అండి, ఏమనుకోకండి. తెలిసిన వాళ్ళు ఫోన్ చేస్తే మాట్లాడత్తన్నా. ఏమైంది, మధ్యలో లేచినావు? నాకు ఇక్కడ మంచిగా అనిపించలేదు. ఎటన్నా బయటకు పోదాం, మూడ్ ఆఫ్ అవుతుంది. బయటకా? ఎక్కడికి? నేను తీసుకపోతా కదా. సరే. మీ ఇంట్లో నువ్వు ఒక్కనే ఉంటావా? నీకు భార్య పిల్లలు లేరా? నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఏంది, నిజమా? అవును, నేను ఒక్కనే ఉంటా. ఇంకా కొన్ని రోజులు అయితే నేను కూడా ఉంటా. ఏంది పవన్ నువ్వు మాట్లాడేది? నాకు క్యాన్సర్. నేను ఎక్కువ రోజులు బతక. పెళ్లి చేసుకుని ఒక అమ్మాయి జీవితం నాశనం చేసి దేనికి? చచ్చిపోయే ముందు ఒక్కసారైనా సెక్స్ లో పాల్గొనన్న కోరిక. అందుకే నేను పిలిపించిన. ఏంది, మీలో గింత బాధ ఉందా? ఒక పేషెంట్ తోని ఈ సంభోగం చేసినా? ఏదేమైనా మీరు చేసిందే కరెక్ట్ అండి. సరే గాని మరి నీ గురించి చెప్పలేదు? ఏముందండి నా గురించి చెప్పడానికి? నేను ఒక అనాథని. చిన్నప్పుడే కామందులకు బలైపోయినా. నన్ను ఎంతో మంది వాడుకున్నారు పైసల కోసం. ఇప్పుడు ఇలా. మౌనిక, నాతో ఉంటావా? నా కడ వరకు, నేను చచ్చేంత వరకు నాతో ఉంటావా మౌనిక? నా ఆస్తి కూడా నీకే ఇస్తా. చెప్పు మౌనిక, చెప్పు. సరే పవన్, నీతోని కడ వరకుంటా. నేను మీ అమ్మలాగా మంచి సేవలు చేస్తా. నీకు తోడు నీడగా నేనుంటా. మౌనిక, నీ మాటలు విన్నాక నా ప్రాణం ఇక్కడ వేయినా ఏం కాదనిపిస్తుంది. నువ్వు నన్ను మంచిగా అర్థం చేసుకున్నావు, అదే నాకు చాలు. కానీ నాదొక కండిషన్. అగో ఏంటిది?
నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి. రేపటి నుంచి మనం కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. కడదాకా మనం కలిసి ఉండాలి. మౌనిక, థ్యాంక్ యూ మౌనిక, నన్ను అర్థం చేసుకున్నందుకు. రేపే మన పెళ్లి.